మరోవైపు ఉత్తరాంధ్రలో కూడా జనసేనకి ఇచ్చిన 2 స్థానాల్లో టీడీపీ అసంతృప్తులు బయటకొచ్చారు. నెల్లిమర్ల, అనకాపల్లిలో టీడీపీ ఇన్ఛార్జీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ స్థానాలు జనసేనకు కేటాయించడంతో వాళ్ళు తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. నెల్లిమర్ల, అనకాపల్లి టీడీపీ ఇన్ఛార్జీలు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కర్రోతు బంగారాజు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. అనకాపల్లి టికెట్ పీలా గోవింద్ కి ఇవ్వాలంటూ ఆయన అనుచరులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఉత్తరాంధ్రలో జనసేనకి ఇచ్చిన 2 స్థానాల్లో టీడీపీ అసంతృప్తులు బయటకొచ్చారు. నెల్లిమర్ల, అనకాపల్లి టీడీపీ ఇన్ఛార్జీలు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కర్రోతు బంగారాజు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన తీవ్ర అసంతృప్తికి లోనైనట్టుగా తెలుస్తోంది. టీడీపీ ఇన్ఛార్జీలు కర్రోతు బంగారాజు, పీలా గోవింద్ ఇద్దరు కూడా అనకాపల్లి టికెట్ పీలా గోవింద్ కి ఇవ్వాలంటూ వాళ్ళ అనుచరులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మా బ్యూరో చీఫ్ ఈశ్వర్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఇచ్చడానికి. ఈశ్వర్, ఇప్పటికే బంగారాజు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారంటున్నారు. పీలా గోవింద్ ఏంటి, ఆయన సిచ్యువేషన్ ఏంటి, అనుచరులు ఏం చేయబోతున్నారు? సాధారణంగా రాజకీయాలనే కెరీర్గా తీసుకున్న వాళ్ళు ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు 2019 నుంచి 5 ఏళ్ల పాటు పార్టీ అక్కడ ఇన్ఛార్జీలుగా ఉంటూ డబ్బు ఖర్చు పెట్టుకుని కష్టపడి ఇప్పటివరకు పనిచేస్తూ వచ్చిన వాళ్ళకి టికెట్ లేదంటే ఖచ్చితంగా ఇట్లాంటి నిరసనలు వ్యక్తమవుతూ ఉంటాయి. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబంధించి కావచ్చు, జనసేనకు సంబంధించిన ప్రాంతాల్లో జరుగుతోంది. ముఖ్యంగా జనసేనకు సంబంధించి ప్రకటించిన 2 చోట్ల అభ్యర్థులు నెల్లిమర్ల అయితే అక్కడ ఉన్న బంగారాజు ఖచ్చితంగా ఈసారి తన విజయం సాధిస్తాను, 2019లో త్రుటిలో మిస్ అయ్యాను, ఈసారి ఖచ్చితంగా విజయం సాధిస్తానన్న భరోసాతో చాలా వేగంగా పనులు చేస్తూ ముందుకు వెళ్తున్న సందర్భంలో అక్కడ జనసేనకి టికెట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారంటూ అక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నాయి. కర్రోతు బంగారాజు అయితే అదృశ్యమయ్యారు. ఆయన ఎవరికి పార్టీ అధినేతలకు కూడా, పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కూడా అందుబాటులో లేకుండా పోయారు. ఆయన చాలా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ప్రధానంగా అక్కడ గతంలో ఇప్పుడు జనసేనకి టికెట్ ఇచ్చిన మాధవి లతకి, ఆవిడికి కేవలం గతంలో 2019లో 7,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. అప్పట్లో మా పైనే పోటీ చేశారు. ఇప్పుడు తిరిగి మళ్ళీ ఖచ్చితంగా గెలుస్తుందన్న నమ్మకం కూడా లేని పరిస్థితి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉంది. ఇట్లాంటప్పుడు మాకే ఇవ్వాల్సింది కదా అన్నట్టుగా వాళ్ళ అనుచరులు పెద్ద ఎత్తున తీవ్ర ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అనకాపల్లికి సంబంధించి కొనతాల రామకృష్ణ చాలా సడన్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఇటీవలనే జనసేనలో చేరారు. ఆయన అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తారనుకున్నారు. ఆయన్ని అనకాపల్లి అసెంబ్లీకి పోటీ చేస్తారని ఎవరు ఊహించలేదు. అట్లాంటి ప్రమాదం ఆయన నుంచి వస్తుందని అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పీలా గోవింద్ కూడా ఊహించలేదు. వాస్తవానికి పీలా గోవింద్ కూడా కొనతాల రామకృష్ణకి చాలా సమీప బంధువే. కానీ అయినప్పటికీ కూడా రాజకీయాల్లో అట్లాంటి బంధుత్వం సాధారణంగా వర్కౌట్ అవ్వదు అన్నట్టుగా పెద్ద ఎత్తున తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అవసరమైతే ఆయన మీద టీడీపీ రెబల్గా పోటీ చేయాలన్నట్టుగా ఎన్సర్ నుంచి ఒత్తిడి వస్తుంది. కానీ గోవింద్ మాత్రం ఇంకా తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికీ పార్టీ పెద్దలకి తన పార్టీ అనుచరులకి సంబంధించి కావచ్చు, కార్యకర్తల ఉద్దేశాన్ని తెలియజేశాను. అక్కడ పార్టీ పెద్దల నుంచి వచ్చే దాన్ని బట్టి మిగతా నిర్ణయాన్ని తీసుకుంటామని చెప్పి ఆయన చెప్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మిగతా చోట్ల ప్రధానంగా కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళ టికెట్లను ఇంకా ప్రకటించలేదు. కళా వెంకట్రావు అయితే ఎచ్చర్ల శాసనసభ నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా ఆయనకు టికెట్ వస్తుందని ఊహించారు. కానీ ఆయనకి అక్కడ టికెట్ డౌట్, అక్కడ ఆయనకి అక్కడ ఉన్న కలిశెట్టి అప్పలనాయుడికి మధ్య టికెట్కి సంబంధించి తీవ్ర పోటీ నెలకొందన్న ఉద్దేశంతో అక్కడ కళా వెంకట్రావు వర్గీయుల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉంది. అలాగే చాలా కీలకమైన నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి చాలా సీనియర్లుగా ఉన్న పలాస నుంచి గౌతు శిరీష కావచ్చు, లేకపోతే ఇట్లాంటి చాలా నియోజకవర్గాల్లో తమకి ప్రకటించకపోవడం పైన జనసేనకి మళ్ళీ టికెట్ ఇస్తారా అన్న ఉద్దేశంలో వాళ్ళ శ్రేణులు కూడా ఆందోళన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి ఉత్తరాంధ్రలో టికెట్ వచ్చిన వాళ్ళైతే తెలుగుదేశం పార్టీ నుంచి కొంత సంతోషంగా ఉన్నారు. కానీ జనసేనకు వచ్చి తెలుగుదేశంలో టికెట్లు కోల్పోయిన వాళ్ళు, అలాగే తమ టికెట్లు ఇంకా అనౌన్స్ చేయని వాళ్ళు మాత్రం తీవ్ర ఆందోళనలో, అసమ్మతిలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్, ఇప్పటికే అధికారంలోకి రావాలంటే ఈసారి త్యాగాలు తప్పవు అని బాబు ముందుగానే ప్రకటించారు. మరి ఈ అసంతృప్తులంతా దారికొస్తారా, వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు?